పూర్ణ పూర్ణ ఏమైంది పూర్ణ? నిద్రలో ఏడుస్తున్నావు? మా తమ్ముడు చరణ్ ఆపదలో ఉన్నట్టు కల వచ్చిందండి. టూ మచ్ పూర్ణ. ఎప్పుడు తమ్ముడు తమ్ముడు అంటావు. నిద్రలో కూడా తమ్ముడు ఆలోచనలు, కలలో తమ్ముడికి ఆపదలను ఏడుపులు. వాడేమో నువ్వంటేనే సహించడు. పాపం చిన్నవాడు కదండి. అవునవును, 50 ఏళ్ళు చిన్నవాడు. పడుకో పడుకో. హలో 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 హలో, ఎవరది? ఎవరది? ఏమో మీరే మాట్లాడండి. నేను మాట్లాడితే నీకెందుకమ్మా, నువ్వు తిను, నాన్న మాట్లాడతాను. హలో, ఎవరండి? ఎవరు కావాలి మీకు? ఫోన్ చేసి మాట్లాడరేంటి? ఎవరో పని పాట లేనట్టుంది. వాళ్ళ ఫోన్ ప్రాబ్లం ఏమో డాడీ, అందుకే వాళ్ళ వాయిస్ నాకు వినిపించట్లేదు. మన వాయిస్ వాళ్ళకి వినబడితే చాలేమ్మా. అవసరమైతే వాళ్ళే ఫోన్ చేస్తారు. ఫోన్ పెట్టేసి అవి నాన్ననే మాట్లాడమన్నదేంటి? నేను మాట్లాడితే ఇవ్వమ్మా. నీకెందుకమ్మా, నువ్వు తిను, నాన్న మాట్లాడతాను. మాట్లాడతాను. మన వాయిస్ వాళ్ళకి వినబడితే చాలేమ్మా. ఎవరమ్మా ఫోన్లో? ఏమో నాకు తెలీదు. నేను మాట్లాడుతుంటే వద్దు అన్నావు, నాన్నే మాట్లాడతాడన్నావు. మన వాయిస్ వాళ్ళకి వినిపిస్తే చాలన్నట్టు మాట్లాడా. ఏమో తెలీదా? నీకు తెలుసమ్మా, నీ ఫేస్ చూస్తుంటే అర్థమవుతుంది. మీ అత్తయ్యేరా, మీ నాన్న గొంతు వినాలని కాల్ చేశారు. అవునా? మీ నాన్న యోగక్షేమాలు కనుక్కోవాలని మీ అత్తయ్య కాల్ చేసింది. అయినా నాన్నకి చేయొచ్చు కదమ్మా. అమ్మో, ఇంకేమైనా ఉందా? ఎవరైనా ఎంక్వైరీ చేయటం, ట్రూ కాలర్ చెక్ చేయటం. ఇంకెన్నాళ్ళమ్మా ఈ పట్టింపులన్నీ? ఇదంతా శంకరం మామయ్య పెట్టించు. ఆయన మాటలు వినే కదమ్మా మీ నాన్న అంత మొక్కబట్టు పట్టుకొని కూర్చున్నారు. నేను ఒకసారి వెళ్ళి అత్తయ్యని కలిసి వస్తానమ్మా. ఓకే రా, నీ ఇష్టం.
నేనా? నీకా? నాతో కాకపోవచ్చు, మరి ఎవరికి? మా అమ్మతో. పరిపూర్ణ. మీరు గ్రేట్ అత్తయ్య. నన్ను నేను ఎలా పరిచయం చేసుకోవాలా అని కన్ఫ్యూజన్ లో ఉన్నాను అత్తయ్య. మీరు నాకు చాలా ఈజీ చేశారు. ఎలా ఉన్నారు మీరు? ఎలా ఉన్నారు కావత్తయ్య, ఎలా ఉన్నారా? ఎలా ఉన్నారా మీరు? అలా బంధు బలగాలకి దూరం అయ్యి అలా బతికేస్తున్నాం అత్తయ్య. ఈ బాధ అమ్మ కూడా సైలెంట్ గా భరిస్తుంది అత్తయ్య. కలవడానికి రావచ్చా అత్తయ్య? రావే. అలాగే అత్తయ్య, ఉంటాను. ఎవరది? ఎవరో చెప్తారు అత్తయ్య. పరిపూర్ణ. ఎలా గుర్తుపట్టారు అత్తయ్య? నన్ను అత్తయ్య అనిపించేది నువ్వు కాక ఇంకెవరే? నో, నాకు నేనే దొరికిపోయాను అనమాట. ఇంత పెద్దదాని అయిపోయినావి. ఒకే ఊళ్ళో ఉంటూ కూడా ఇప్పటిదాకా నేను చూడలేదమ్మా. ఏ ఫంక్షన్స్ లో కూడా నేను చూడలేదమ్మా. ఎక్కడ అత్తయ్య, చదువు చదువు అంటూ నాన్న ఏ ఫంక్షన్స్ కి తీసుకొచ్చేవాడు కాదు. ఏ ఫంక్షన్ లో మీ నాయన నన్ను చూసినా ముఖం తిప్పేసుకుంటారమ్మా. నాన్నకి ఎందుకు అత్తయ్య అంత కోపం నువ్వు అంటే? ఏమోనమ్మా, నాకు తెలీదు. ఎవరో చెప్పగా విన్నాను, మా ఆయన అదే మీ మామయ్యే ఆస్తిలో వాటా అడుగుతాడని. అవునా? ఈ మామయ్యకు అస్సలు ఆ ఉద్దేశం లేదే. ఆ ఉద్దేశం కనుక ఉండుంటే ఆయనకు లాయర్లు ఏమన్నా తక్కువనే. నా కోసం 2 ఏళ్ళు ఆగి ఇష్టపడి చేసుకున్న మీ మామయ్య నాకు కేసు వేయడం ఇష్టం లేదని తెలుసుకొని కేసు వేయలేదు సరికదా. ఆ ప్రస్తావన కూడా ఎప్పుడు తీసుకురాలేదే. అమ్మ అదే చెప్పింది, మామయ్య మంచివాడని. నాన్నని, అదే మీ తమ్ముణ్ణి మీరు అమ్మలా చూసుకునేవారట కదా. మా ఇంట్లో మీ చిన్న ఫోటోలు ఒక్కడు కూడా చూడలేదు నేను. అది మీ నాన్న వద్దనుకుంటే నేనే తెచ్చేసుకున్నానే. ఒకసారి నేను చూడనా అత్తయ్య? అదేం భాగ్యమే, నువ్వు చూస్తానంటే నాకు సంతోషం. కదా ఆ బెడ్రూమ్ లో ఉన్నాయి. ఆ పైన పాత పెట్టెలో ఆల్బమ్స్ ఉన్నాయి. నేను నిజమే చేస్తాను. జాగ్రత్త అమ్మా. ఎప్పుడో చిన్ననాటి ఎవరో తెలుసా? వీడేనే నా తమ్ముడు, మీ నాయన. మీ నాయన కాలేజీకి పోతుంది. చాలా బాగున్నారు అత్తయ్య. సరే కానీ మరి నేను చూస్తుంటూ నేను పోయి కాదు.
చదువుదామా? వేరే వాళ్ళ డైరీ చదవడం తప్పు కదా. బతుకున్న వాళ్ళ డైరీ చదివితే తప్పు, కానీ చనిపోయిన వాళ్ళ డైరీ చదివితే తప్పేంటి? పైగా అది చరిత్ర తెలుసుకోవడం అవుతుంది. పూర్ణ, పూర్ణ, వస్తున్నానండి. మన ఇంటికి ఎవరో అమ్మాయి వచ్చిందని వాచ్మెన్ చెప్పాడు. ఎవరు వచ్చారు? పనిపోతండి. ఏమిటి మీ మన పనిపోతేనండి. ఏమిటి దారి తప్పు వచ్చిందా? లేదండి, దారి వెతుక్కుంటూ వచ్చింది. అత్తారింటికి దారేదనా? ఇంతకీ ఎందుకు వచ్చిందట? నన్ను చూద్దామని. ఎవరు పంపారు? తనే వచ్చింది. లాకర్లో బందీ అయిన బంధాలను విడిపించడానికా? మీరు అన్నది కరెక్టేనండి. సేఫ్ లాకర్లో వదిలేంగా ఉండే బంధాలను క్యాష్ చేసుకోవడానికి వచ్చిందండి. ఇంతకీ వాళ్ళ నాన్న రానిచ్చాడా? అమ్మ రానిచ్చుంటుందండి. ఏం ఉద్ధరించడానికి? బుద్ధి తెలిసి వచ్చిందండి. మన బుద్ధి మంచిది కాదని వాళ్ళ నాన్న మన మీద నిందలేశాడు కదా. కొత్త పూతతో బాంధవ్యం అనే చెట్టు కొత్త తేజంతో పునరుజ్జీవితం పోసుకుంటుంది కదండి. ఆ చెట్టును మోడు వారెట్టు చేసి చెద పట్టించాడు కదా. మనం మాత్రం మొక్కుబడిగా చూస్తుండిపోయాం కదండి. చెప్పుడు మాటలు వినేవాడితో మాటలు పడలేం కదా. చిన్నోడి మాటలకు చిన్న గుచ్చుకుంటే ఎలాగండి? నేను కాదు పూర్ణ, నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళకూడదని గొడవ పెద్దది కాకుండా చూస్తున్నాను. అందుకే సమాచారాన్ని ఎప్పటికప్పుడు నీకు తెలిసేలా చేస్తున్నాను. ఆ వాత్సల్యాన్ని మీరు కాపాడుతున్నారని, మీ గౌరవానికి భంగం కలగకూడదని తాపత్రయపడుతున్నానండి. వద్దు పూర్ణ, మనకే గొడవలు వద్దు. మనం ఏనాడు గొడవల జోలికి వెళ్ళలేదండి. వాళ్ళుగా వాళ్ళు వస్తామంటే బద్దరలేం కదండి. జాగ్రత్త, ఏ తిరకాసు లేదని తెలుసుకునే ప్రయత్నం చేయి. అదేమీ ఉండదని నాకు పూర్తి విశ్వాసం ఉందండి. నీ సంతోషమే నాకు కావాలి. మనందరం సంతోషం ఉండే రోజు కోసం ఎదురు చూస్తున్నానండి. అత్తయ్య ఎంత మంచిదే. మీ నాన్న కూడా మంచివాడేనే, కాకపోతే చెవులు కొరికే వారికి అమాయకత్వంతో చెవులు పారేసుకుంటారు. అసలు శంకర్ మామ మాటలు వినకుండా అత్తయ్యతో మాట్లాడాల్సింది. అక్కడే వచ్చింది. ఒకరంటే ఒకరికి ఎంతో ప్రేమ, ఒకరంటే ఒకరికి ఎంతో గౌరవం. ఆ గౌరవం చెడకుండా ఉండాలనే ఆ మాటల యుద్ధానికి తెర తీయలేదు. నాన్న ఆలోచనలు తెలుసుకున్న అత్తయ్య నాన్న మనశ్శాంతి కోసం మిన్నకుండిపోయిందమ్మా. తమ్ముడిపై ఆత్మీయతను, అనురాగాన్ని అదిరి పెట్టుకుంది. వాడు శంకరం మామయ్య కాదు, శకుని మామ. భలే చెప్పావే. ఎలాగైనా ఇద్దరిలో దాగున్న మమకారాన్ని మండించాలమ్మా. ఇవి ఎవరి వల్ల సాధ్యమో ఏమోనమ్మా. నేనున్నా కదమ్మా. విజయోస్తు.
నాన్న అది పూర్ణ అత్తయ్య. ఇప్పుడు వాళ్ళ ఊసేందుకు? నేను చాకు తెస్తాను. సరే నాన్న, వాళ్ళ గురించి వద్దు కానీ నాన్నమ్మ గురించి చెప్పు. కథలు చెప్పేదా? అంత అదృష్టం నాకు దక్కలేదు. నా 2వ ఏటే తను చనిపోయిందట. అవునా? మరి తాతయ్య? తాతయ్య కూడా నా 10వ ఏటే పోయారు. మరి చిన్నప్పటి నుంచి నిన్ను ఎవరు చూసుకున్నారు? మా అక్కే. అంత చిన్న ఏజ్ లోనా? తను నాకంటే 5 ఏళ్ళు పెద్దది. నిన్ను సహించేది కాదా నాన్న? అదేం లేదు, తన కాలేజీ నా కోసం మధ్యలోనే మానేసింది. అంటే నిన్ను అల్లారు ముద్దుగా పెంచిందన్నమాట. ఇప్పుడు ఎందుకు అవన్నీ? ఉన్న ఒక్కతో బుట్టుకు నా ఎదుగుదలను ఓరవలేదు. అలా ఎందుకు? వాళ్ళ దగ్గర డబ్బు లేదా? కట్న కానుకలు ఇచ్చి ఉన్నింటికే ఇచ్చాం. ఇప్పుడు ఇంకా సంపాదించారు. డబ్బున్నోళ్ళకే డబ్బు మీద ఆశ ఎక్కువ. నిన్ను ఎప్పుడైనా సాయం అడిగారా? వాళ్ళకే బోలెడు ఉంది. ఎవరికైనా సహాయం అడగాల్సిన అవసరం వాళ్ళకేముంది? అయినా నిన్న ఆస్తిలో వాటా కావాలన్నారా? నన్ను అడిగే ముఖం లేక వేరే వాళ్ళ దగ్గర అన్నారు. శంకరం మావయ్యతోనా? ఆయన ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారట కదా. వాడి బొంద, వాడు అవకాశవాది, గోడ మీద పిల్లి. ఏదేదో ఊహించుకొని ప్రాణానికి ప్రాణమైన తన భార్యను, అదే మీ అక్కను చూసుకుంటున్న మామయ్యను తప్పుగా అర్థం చేసుకున్నావు నాన్న. నిజంగా మామయ్య నిన్ను ఓర్వలేక ద్వేషించేవాడే అయితే అత్తయ్యని పక్కన పెట్టి నీ మీద కేసు వేసేవాడు. నోరు మూసుకో. కేసు వేయగానే సగం ఆస్తి రాసిస్తా అనుకుంటున్నావా? సగం ఆస్తి ఏంటన్నా? పూర్తి ఆస్తికి హక్కుదారులు వాళ్ళే. పిచ్చి పట్టింది నీకు. ఏం మాట్లాడుతున్నావు? మీరు ఆవేశపడకండి. ఏంటే ఏం మాట్లాడుతున్నావు? నీకే కాదమ్మా, నాన్నకు కూడా తెలియని నిజం ఒకటి ఉంది. ఏంటి నాకు మీ అమ్మకు తెలియని నిజం? మామూలు నిజం కాదు నాన్న, అది గుండె బద్దలయ్యే నిజం. ఏం చెప్తున్నావే? అసలు నాన్న అత్తకి సొంత తమ్ముడే కాదమ్మా. పిచ్చి పట్టిందే నీకు? మీ నాన్న మీ సొంత తండ్రి కాదు కదా, కనీసం మిమ్మల్ని దత్తత కూడా తీసుకోలేదు. నీకెవరు చెప్పారే? మీ అత్తయ్య? అత్తయ్య మన పాలిట దేవతమ్మ. అంతకంటే పెద్ద పదం ఏదైనా ఉంటే వాడొచ్చు. ఈ విషయం ఎవరికీ తెలియకుండా, ముఖ్యంగా నాన్నకు తెలియకుండా చూసుకుంది. ఇప్పుడు నీకెలా తెలిసిందే చెప్పు. అత్తయ్య ఇంట్లో పాత ఫోటోలు చూస్తుంటే తాతగారి డైరీ కనపడింది. మొత్తం చదివాను. ఏ కారణం చేత నాన్నను చేరదీయాల్సి వచ్చింది. ఆ తర్వాత అత్తయ్య ఏడ్చి మారం చేసి వీడు నా తమ్ముడు, నాతోనే ఉంటాడు అని మంకు పట్టుకొని కూర్చుందట. అప్పటి నుంచి నాన్న అత్తయ్య తమ్ముడుగా ఆ ఇంట్లోనే పెరిగాడు. కాదు అత్తయ్యే పెంచింది. ఆ బెంగతోనే నాన్నమ్మ చనిపోయిందట. అప్పటి నుంచి అత్తయ్య అన్నీ అయి నాన్నను పెంచింది. ఇవి నాన్నకు తెలియకపోయినా మీకు తెలిసిన విషయాలు కొన్ని ఉన్నాయి, చెప్తా వినండి. అత్తయ్యకి పెళ్లి కుదిరాక నాన్నను చూసుకునే వారే లేరని నాన్నకు కూడా పెళ్లి సెట్ అయ్యే వరకు ఆగి ఇద్దరికి కలిపి పెళ్లి చేశారంట. నిజమా అమ్మ? తాతయ్య ఆస్తి పంపకాల్లో అత్తయ్య ఇసుక స్నానంగా జరగాలని చెప్పి రాశాడట. కానీ ఈ విషయం బయటికి పొక్కకుండా అత్తయ్య చూసుకుంది. లాయర్ చెప్పాడు. ఎంత ప్రేమ నా పేరులో అత్తయ్య పేరు చేర్చినప్పుడే నాకు తెలిసిపోయింది. ఇప్పుడే సరే మనస్ఫూర్తిగా ఏడవనివ్వండి. పిల్లలు మనసులో ఎక్కారు, ఇప్పుడు బయటకు ఏడవనివ్వండి. మీ తమ్ముడు ఇక్కడ ఉన్న మనశాంతిగా బతకాలంటే మరి పొంగేలాగా ఏడవనివ్వండి అత్తయ్య. నా తమ్ముడు ఏడిస్తే నేను తట్టుకోలేనమ్మా. నేను ఎప్పుడు ఏం తప్పు పట్టలేదు కదా.
జీవితం లాంటి మనసు కష్టపెట్టాను. పిన్నాళ్ళు అక్కయ్య దర్శన భాగ్యాన్ని పోగొట్టుకున్నాను. నేను పాపాత్ముడు అక్కయ్య, పాపాత్ముడు. క్షమించు, నీ ప్రేమ దూరంగా పెట్టాను. నా తప్పులు క్షమించు. నువ్వు దూరం అయ్యావు కానీ నేను ఎప్పుడూ నీకు దూరం అవ్వలేదు. దూరంగా మేము చేయాలి. చూడండి బాబా, మీ చరణాలే బాబు, మీ చరణాల దగ్గర బతకాల్సిన వాడిని బాబు. నా కూతురు నా కళ్ళు తెరిపించింది బాబు.